హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచి యాత్ర. మురళి అటు చూడు, చెరువులన్నీ బాగా నిండిపోయినాయి. అదేనండి, రీసెంట్గా వర్షాలు బాగా పడినాయి కదా. రైతులకి అది హ్యాపీయే, కానీ భారీ వర్షాలు కాకుండా ఉంటే బాగుందండి. లొకేషన్ ఇదే ఊరు, ఇదేనండి నేను చెప్పిన లొకేషన్. కింద కూర్చొని గంటల తరబడి ఆలోచించి చివరికి ఫైనల్గా రొటీన్గా చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాం. ఈ ప్లేస్ తెనాలికి నన్ను చెరుకుపల్లికి అందుబాటులో ఉంటుంది. ఇది పెదపూడి అనే విలేజ్. అనుకున్న వెంటనే మా లొకేషన్ వెంటనే బండి వేసుకొని చకచక స్పీడ్గా వెళ్ళిపోయి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు. బ్యాక్ సైడ్ ఉన్న బోర్ పంప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం చికెన్ క్లీన్ చేసుకుందాం. చెప్పాలంటే లోకేష్ బాగా యాక్టివ్గా ఉన్నాడండి. చికెన్ తెచ్చాడు, చికెన్ కడిగాడు. ఈ బోర్ వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి. గ్యాస్ పొయ్యి మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకుని రాళ్ళని తెచ్చుకొని చక్కగా పేర్చుకున్నాం. మా నాన్నగారు కూడా బాగా మాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ నీట్గా కట్ చేసుకున్నాము. మా నాన్నగారు మసాలా కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం, చిన్నులపాయ ఇవన్నీ మేము చక్కగా మిక్సీలో వేసుకొని మసాలా రెడీ చేసుకున్నాము. పొయ్యి మీద ఉన్న గిన్నెలో ఆయిల్ పోసుకొని వంట స్టార్ట్ చేసాము. ఆయిల్ హీట్ ఎక్కాక నీట్గా కడుక్కున్న చికెన్ ముక్కలన్నీ మంచిగా నూనెలో వేసాము. ముక్క అడుగంటకుండా ఒకసారి కలుపుకున్నాము. ఒకసారి చికెన్ మంచిగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మంచిగా కలిపి మూత పెడదాం. చూడండి, ఇప్పుడు చికెన్లో నీరు మొత్తం పోయి చక్కగా ఆయిల్ ఒక్కటే తేలుతున్నది. ఇలాంటప్పుడు మాత్రమే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. ఎందుకంటే అది మనకి పచ్చివాసన లేకుండా చికెన్ అనేది చక్కగా వస్తుంది. ఇది అవకాడో అండి. ఇది నాకు తెలిసి ఈ చెట్టు పెట్టి సుమారు 3-4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కాపుకి వచ్చింది. సింధూరం అందరికీ తెలిసే ఉంటుంది. ఇదే ఆ చెట్టు. దీని విత్తనాల ద్వారానే సింధూరం అనేది తయారు చేస్తారు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే.
కూర అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చూసుకుందాం. అబ్బా భలే వచ్చిందండి కూర.